అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఏం మాత్రం లేట్ చేయకుండా డైరెక్ట్గా మ్యాటర్లోకొచ్చేద్దాం. న్యాయవాద వృత్తిలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒక్కటే హాట్ టాపిక్. అదేంటంటే 2026 సుప్రీంకోర్టు అడ్వకేట్ ఆన్ రికార్డ్. అదేనండి, మన ఏఓఆర్ పరీక్ష రద్దు వ్యవహారం. అసలు ఎన్నో ఏళ్లుగా కష్టపడి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల ఆశల మీద నీళ్లు చల్లుతూ ఎందుకు సడన్గా ఈ నిర్ణయం తీసుకున్నారు? దీని వెనుకున్న అసలు కథేంటి? ఇందులో ఉన్న లీగల్ చిక్కులు ఏంటి? ఇవన్నీ ఈ విశ్లేషణలో మనం చాలా డీటెయిల్డ్గా, స్పష్టంగా అర్థం చేసుకుందాం. సుప్రీంకోర్టు మన దేశంలో ఇదే అత్యున్నత న్యాయస్థానం. ఒక రకంగా చెప్పాలంటే ఇది న్యాయదేవత గుడిలాంటిది. అయితే ఈ కోర్టులో నేరుగా ఒక కేసు ఫైల్ చెయ్యాలంటే జస్ట్ మన చేతిలో ఒక లా డిగ్రీ ఉంటే సరిపోదు. దానికి అడ్వకేట్ ఆన్ రికార్డ్ లేదా ఏఓఆర్ అనే ఒక స్పెషల్ స్టేటస్ కావాలి. వినడానికి చిన్న పదమే అయినా సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఏకైక మాస్టర్ కీ ఇదే. ఈ హోదా లేకపోతే ఎంత పెద్ద సీనియర్ లాయరైనా సరే సుప్రీంకోర్టులో స్వయంగా కేసు వేయలేరు. అందుకే ఏఓఆర్ అవ్వాలనేది ప్రతి లాయర్ కెరీర్లోనూ ఒక అల్టిమేట్ గోల్. ఇలా ఎంతోమంది లాయర్లు రెయ్యింబవళ్లు కష్టపడుతూ 2026 ఏఓఆర్ ఎగ్జామ్ కోసం సీరియస్గా ప్రిపేర్ అవుతున్న టైంలో సడన్గా వాళ్లమీద ఒక పెద్ద బాంబ్ పడింది. అదేంటంటే సుప్రీంకోర్టు బోర్డ్ ఆఫ్ ఎగ్జామినర్స్ ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. 2026లో ఏఓఆర్ పరీక్ష జరగదు అని అఫీషియల్గా అనౌన్స్ చేసేశారు. ఒక్కసారి ఊహించండి, ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తూ తమ టైం, ఎనర్జీ అంతా పెట్టిన అభ్యర్థులకి ఇది ఎంత పెద్ద షాకో కదా. ఇది జస్ట్ ఒక ఎగ్జామ్ క్యాన్సిల్ అవ్వడం మాత్రమే కాదు, వాళ్ల కెరియర్ ప్లాన్స్ అన్నింటినీ ఒక్కసారిగా తలకిందులు చేసేసింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ నంబరుంది. అదే 3800. అసలు ఈ ఎగ్జామ్ రద్దు చేయడానికి బోర్డు చెప్పిన రీజన్ ఈ నంబర్లోనే దాగుంది. బోర్డేమంటుందంటే ఇప్పటికే మన సిస్టంలో 3800 మందికి పైగా ఏఓఆర్ లాయర్లున్నారు, ప్రస్తుతానికి ఆ నంబర్ సరిపోతుంది అని. అంటే అడ్మినిస్ట్రేటివ్ పరంగా చూస్తే ఇప్పటికే ట్రాఫిక్ జామ్ అయిపోయిందని, ఇంకా కొత్త వాళ్ళు ఇప్పట్లో వద్దని బోర్డు భావిస్తున్నట్టు ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతోంది. సో బోర్డు తీసుకున్న ఈ స్ట్రిక్ట్ డెసిషన్ ఏంటంటే ఇప్పట్లో మాకు కొత్త ఏఓఆర్ల అవసరం లేదు, కాబట్టి 2027 వరకు వెయిట్ చేయండి అని తేల్చి చెప్పేసింది. వినడానికిది ఏముంది, ఒక ఏడాదే కదా అనిపించొచ్చు. కానీ లీగల్ ప్రొఫెషన్లో 1 సంవత్సరం పాటు కెరీర్ గ్రోత్కి బ్రేక్ పడటమంటే అది మామూలు విషయం కాదు. ఈ డెసిషన్ వల్ల ఎంతో ఫైర్తో ఉన్న యంగ్ లాయర్లు ముందుకు వెళ్లలేక ఎక్కడికక్కడే ఆగిపోవాల్సిన దుస్థితి వచ్చేసింది. ఈ క్యాన్సిలేషన్ న్యూస్ అందర్నీ బాధించినా కొంతమందికి మాత్రం ఇది అక్షరాల గుండె పగిలేలా చేసింది. అదే 1 మార్క్ హార్ట్ బ్రేక్. ఒక్కసారి ఆలోచించండి, లాస్ట్ ఎగ్జామ్లో కేవలం ఒక్కటంటే 1 మార్క్ తేడాతో, లేదా ఏదో ఒక పేపర్ సరిగ్గా రాయలేక ఏఓఆర్ మిస్ అయిన వాళ్ల పరిస్థితేంటి? వాళ్లంతా 2026 ఎగ్జామ్ మీదే ప్రాణాలు పెట్టుకున్నారు కదా. ఈసారి ఎలాగైనా కొట్టాలి అని కసితో ఉన్న టైంలో అసలు ఎగ్జామే లేదు అని తెలిస్తే ఆ ఎమోషనల్ డ్యామేజ్ని మనం మాటల్లో చెప్పలేం. ఇప్పుడు మనం అసలైన పాయింట్కి వద్దాం. విభాగం 1, చట్టపరమైన విశ్లేషణ, రెగ్యులేషన్ 11I. ఇందాకటిదాకా మనం ఆవేదన, ఎమోషన్స్ గురించి మాట్లాడుకున్నాం. కాని అస్సలు లీగల్ ఫైట్ స్టార్ట్ అయ్యేది ఇక్కడే. ఈ ఇష్యూ ఇంత పెద్ద కాంట్రవర్సీ అవ్వడానికి మెయిన్ రీజన్ ఈ రెగ్యులేషన్ 11I. దీన్ని జాగ్రత్తగా గమనిస్తే ఇదొక పవర్ఫుల్ లీగల్ రైట్నిస్తోంది. అదేంటంటే గత ఎగ్జామ్లో ఫెయిల్ అయిన అభ్యర్థులకు వెంటనే వచ్చే నెక్స్ట్ సైకిల్లో, అంటే ఇమీడియట్ నెక్స్ట్ సైకిల్లో మళ్లీ ఎగ్జామ్ రాసే పూర్తి చట్టబద్ధమైన హక్కు ఉంటుంది. మరిక్కడ ప్రాబ్లం ఏంటి? 2026 ఎగ్జామ్ని పూర్తిగా ఎత్తేయడం వల్ల ఈ పాత అభ్యర్థులకు చట్టం కల్పించిన వెంటనే ఎగ్జామ్ రాసే హక్కును బోర్డు డైరెక్ట్గా ఉల్లంఘించినట్టు అవుతోంది కదా. ఎగ్జాక్ట్లీ ఇదే ఇక్కడ మెయిన్ లీగల్ పాయింట్. ఇక్కడ మనకి 2 డిఫరెంట్ యాంగిల్స్ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఒక పక్కేమో అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్తో 2027 దాకా కొత్తవాళ్లు వద్దు బాబోయ్ అంటున్న బోర్డ్ స్టాండ్. ఇంకో పక్కేమో రెగ్యులేషన్ 11I ప్రకారం మా చట్టబద్ధమైన హక్కులు పోతున్నాయి అని ఫైట్ చేస్తున్న అభ్యర్థుల స్టాండ్. సింపుల్గా చెప్పాలంటే ఇదొక సిస్టమ్ క్రియేట్ చేసిన లిమిటేషన్కి, చట్టమిచ్చిన హక్కులకి మధ్య జరుగుతున్న ఒక పెద్ద వార్. ఈ వార్ కాస్త ఎక్కడదాకా వెళ్ళిందంటే విభాగం 2, సుప్రీంకోర్టులో ఛాలెంజ్. చూశారా, సుప్రీంకోర్టు బోర్డు తీసుకున్న నిర్ణయం మీదే అదే సుప్రీంకోర్టులో ఫైట్ జరగడం ఇక్కడ మనం చూడాల్సిన ఆసక్తికరమైన ట్విస్ట్. ఈ హైస్టేక్స్ డ్రామా ఏకంగా చీఫ్ జస్టిస్ బెంచ్ ముందే జరిగింది. ఈ అభ్యర్థుల తరపున సీనియర్ అడ్వకేట్ డామా శేషాద్రినాయుడు గారు వాదనలు వినిపించారు. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ గారి బెంచ్కి ఆయన ఏం చెప్పారంటే, ఇది జస్ట్ ఒక ఎగ్జామ్ మాత్రమే కాదు సార్, దీని వెనుక ఎన్నో ఏళ్ల కఠోర శ్రమ ఉంది. ఇలా ఎగ్జామ్ ఆపేస్తే లాయర్ల కెరీర్ గ్రోత్కి పెద్ద బ్రేక్ పడిపోతుందని చాలా బలంగా వాదించారు.
కోర్ట్రూంలో ఏం జరిగిందో మనం ఒక 3 స్టెప్స్లో అర్థం చేసుకోవచ్చు. స్టెప్ 1. స్టార్టింగ్లో కోర్టు అసలిందులో అంత అర్జెన్సీ ఏముంది అని ప్రశ్నించింది. కానీ స్టెప్ 2కొచ్చేసరికి లాయర్లు రెగ్యులేషన్ 11I ద్వారా జరుగుతున్న చట్టబద్ధమైన హక్కుల ఉల్లంఘనను కోర్టు ముందు కళ్లకు కట్టినట్టుంచారు. ఆ లీగల్ పాయింట్లో ఉన్న వ్యాలిడిటీని అర్థం చేసుకున్నాక స్టెప్ 3లో బెంచ్ అఫీషియల్గా ఈ కేసును విచారణ కోసం లిస్ట్ చేసింది. అంటే మొదట డౌటొచ్చినా ఫైనల్గా ఆ చట్టపరమైన వాదనలో ఉన్న బలాన్ని కోర్టు గుర్తించిందనమాట. ఫైనల్గా ఇదంతా చూశాక మనందరి మైండ్లో మెదిలే ఒకే ఒక పెద్ద ప్రశ్న: అసలు ఏం జరగబోతోంది? అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ వల్ల సుప్రీంకోర్ట్ ఆ హౌస్ఫుల్ బోర్డును అలాగే ఉంచుతుందా, లేక రాబోయే యంగ్ జనరేషన్ లాయర్ల లీగల్ రైట్స్ని గౌరవించి న్యాయదేవత తన తలుపులు బార్లా తరుస్తుందా? అత్యున్నత న్యాయస్థానం తన స్వంత సిస్టం పెట్టిన రూల్స్ని సమర్థిస్తుందా, లేక చట్టబద్ధమైన న్యాయం వైపు మొగ్గు చూపుతుందా? దీనికి కాలమే సమాధానం చెప్పాలి. ఈ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్తో ఈనాటి విశ్లేషణను ముగిద్దాం. మళ్ళీ మరో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.